ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నటీనటులు అన్ని రకాల పాత్రలు పోషించాలి, ప్రేక్షకులతో శభాష్ అనిపించుకోవాలి. అయితే దేవుళ్ళుగా నటించాలంటే మాత్రం సాహసంతో కూడిన విషయం. అందుకే ఆ తరహా కథల జోలికి వెళ్లరు. అతి తక్కువ మంది మాత్రమే దేవుళ్ళుగా నటించి మెప్పు పొందారు. శ్రీరాముడి పాత్రలో నటించిన మిగతా తెలుగు హీరోలు ఎవరు? రాముడిగా శోభన్ బాబుది ప్రత్యేక శైలిగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ తర్వాత సంపూర్ణ రామాయణంలో శ్రీరాముడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఘనత శోభన్ బాబుకే చెల్లింది. ఈ సినిమాలో రామాయ తండ్రి ఓ రామాయ తండ్రి అంటూ వచ్చే పాట ఇప్పటికీ తెలుగువారి మధ్యలో దేవుడిగా రాముని ఔన్నత్యాన్ని తెలుపుతూనే ఉంది. శోభన్ బాబు తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన మరో రామాయణ గాథ సీతా కళ్యాణం. ఈ చిత్రంలో జయప్రద సీతగా నటిస్తే మలయాళ నటుడు రవి శ్రీరాముడిగా మెప్పించారు. ఉత్తరాది వాళ్లకు అయోధ్య ఎలాగో దక్షిణాది వారికి భద్రాచలం అంతే. ఇక భద్రాచలం నేపథ్యంలో తెరకెక్కిన ఎన్నో సినిమాలు వెండితెరను రామమయం చేశాయి. ఇదే భద్రాద్రి నేపథ్యంలో తెరకెక్కిన శ్రీరామదాసు సినిమాలో సుమన్ శ్రీరాముడుగా అలరించారు. రామాయణంపై వచ్చిన మరో అద్భుత వెండితెర దృశ్య కావ్యం శ్రీరామరాజ్యం. లవకుశ సినిమాకు రీమేక్గా తీసిన ఈ సినిమాలో శ్రీరాముడుగా బాలకృష్ణ అద్భుతాభినయం చేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీరాముడి పాత్రలో సాత్వికాభినయం చేసి మెప్పించారు. ఇక నందమూరి మూడో నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ ఆయన నట జీవితాన్ని రామాయణం సినిమాలో రాముడి పాత్రతో ప్రారంభించడం విశేషమనే చెప్పాలి. ఇలా 3 తరాల హీరోలు వెండితెర రాముడిగా మెప్పించడం కూడా ఒక అద్భుతమనే చెప్పాలి. అప్పటి వాళ్ళకే కాదు, ఇప్పటి వాళ్ళు కూడా రాముడు గొప్పవాడని ఒప్పుకుంటారు. రాముడిది ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య, ఒకే విధానం. ప్రెజెంట్ సొసైటీ వెళ్తున్న మార్గాన్ని అనుసరించి చెబితే రాముడి వ్యక్తిత్వం సమాజానికి ఎంతో అవసరం.